దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము నుండి, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్ము అందరిని కూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు ఒకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ పౌలు గారు చెప్పుచున్నటువంటి ఈ గొప్ప మాటను బట్టి మరి క్రైస్తవులమని పిలిపించుకొనిచున్న మనము దేవుని రాకడ దినము వరకు ఇదిగో నీతి ఫలములతో మనము నిండుకొనిన వారై నిష్కపటమును అంటే ఎలాంటి కపటమైన మనస్సు మనము కలిగి లేకుండా, ఎలాంటి దోషములను మనము కలిగి లేకుండా జీవించు నిమిత్తమై పరిశుద్ధ పౌలు గారు మనలను కోరుచు ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.